చార్మినార్లోని గుల్జార్ హౌస్ దగ్గర జరిగినటువంటి ప్రమాద ఘటనలో 16 మంది చనిపోయారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి హ్యూమన్ చైల్డ్ వెల్ఫేర్ మెంబర్ ప్రేమలత ఉన్నారు మనతోటి. ఇక్కడ జరిగిన విషయాలు చెప్పండి. ఎన్ని గంటలకు జరిగింది ప్రమాదం? हमको 9 बजे मालूम हुआ, 9 o'clock ఏర్పడిందా. అందరికి చెప్పాలా పోతే ఎవరు చెప్పాలా అట్లా. నేను ప్రేమలత అగర్వాల్, చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ మెంబర్. ఇది ఘోరం అన్యాయంది. ఈ సమాజ్ అగ్రవాల్ సమాజ్, మారేవాడి సమాజ్ మనిషి ఉన్నది అందరూ. ఇది ఒక్కటి జగ ఉన్నాయి అందరు. అది హాలిడేస్ ఉన్నాయి కదా, అంతా పిల్లలు వచ్చింది అక్కడ. పిల్లలతోని అంతా ఉన్నది. బిడ్డలు కానీ, చెల్లెలు కానీ, అక్క కానీ అందరు వచ్చి అందరు ఒక్క జగ ఉన్నది. ఒక జగ ఉన్న తర్వాత అంతా చేస్తున్నా. మార్నింగ్ అయింది కదా, తో అది షాక్ షాల్టర్ అయిన తర్వాత అది సిలిండర్కు బెస్ట్ వేసింది. సిలిండర్ బెస్ట్ అయిన తర్వాత మొత్తం ఇంటిలో అగ్గి అయింది. అగ్గితలో అంతా పోయింది. లోపల అగ్గి ప్రమాదంలో ఒక 4 మనిషి ఉన్నది ఏమో. అది అంతకు అందరు మనిషికు ఉస్మానియా తీసుకుపోయినాం. అది బిడ్డ రిక్వెస్ట్ చేస్తున్నా, ఆంటీ మా చిన్న పిల్లలు ఉన్నది, ఆమెకు పోస్ట్ మార్టం చేయొద్దు. ఎందుకంటే 2 years, 1 year, 2.5 years అట్లా కూడా పిల్లలు ఉంది. చాలా ఏడుస్తున్నారు. అది ఫ్యామిలీ ఉన్నది. అంతే కోడలు ఉంటుంది, బిడ్డ ఉంటుంది అట్లా. అది దగ్గర ఇది హాలిడేస్ ఉన్నాయి కదా, సమ్మర్ హాలిడేస్లో అది బిడ్డలు కానీ, అక్క కానీ అందరు వచ్చింది, కుటుంబ సభ్యులు వచ్చింది. అది దగ్గర లోకల్. మూడు ఫ్లోర్ ఉన్నది చెప్పిన నాకు. నేను ఇప్పుడు పోయి చూడలే. అది అగ్ని ప్రమాదంతో ఒక్క జగ అందరు కూర్చున్నారు కదా, అందరు ఈ ప్రమాదంలో అంతా ఒక జగ ఉన్నది. అందరు ఒక జగ ఉన్న తర్వాత ఏం చేస్తా, ఇక్కడ వెళ్ళిపోవాలతో ఎట్లా తొందరగా పోవాలతో 2-3 మెంబర్స్ పోయింది. ఎంత పోలే అంత చిన్న పిల్లలు కానీ, బిడ్డ కానీ, చెల్ల కానీ. చిన్న పిల్లలు 8 ఉన్నది. అదే చెల్ల చెప్పింది నాకు, ఆంటీ నువ్వు చెప్పు, అది పోస్ట్ మార్టం చేయొద్దు పిల్లలది వాళ్ళకే చెప్పిరా. మేము బంజారా ఇల్లు ఉన్నది. మా షాప్స్ అంతా పటేల్ మార్కెట్లో ఉన్నది. మా అమ్మ ఇంటి వాళ్ళు అదే ఓల్డ్ ఘాసీ బజార్లో ఉన్నది. ముందు అది పాత బిల్డింగ్ ఉన్నాయి కదా, అది బిల్డింగ్ అంతా మంచిగా చేసింది, చేయలే ఏం గుర్తలే కదా. అట్లా పెద్ద ఉన్నది, మన ఒక్క జగ ఉన్నాయి. అట్లా ప్రమాదం నడుస్తుంది. ఏమో ఎంత మాకు ఐడియా. రూమ్ మీ కిత్తకి నేను ఏర్పడతలే నాకు. ఎందుకంటే మేము గడిగడి పోతాలే. ఒక పని ఉంటే, ఒక సమాజ ప్రోగ్రామ్ ఉంటే పోతా, లేకుండాలే. నాకు ఏర్పడిన తర్వాత మా అగ్రవాల్ సమాజ్, మార్వాడి సమాజ్, మా బంధువులు, ఆ బంధువులు అట్లా కష్టం వచ్చింది, అట్లా ప్రమాదం నడిచింది. మొత్తం నాకు చాలా ఘోరం తక్లీఫ్ అయింది. అది నేను వచ్చి చూసిన, అది బిడ్డలతో అందరితో కలిసిన. అది ఒకే మాట చెప్పింది, పిల్లలకు పోస్ట్ మార్టం చేయొద్దు. ఒకే మాట చెప్పింది, పోస్ట్ మార్టం చేయాలి. అది 16 మంది చచ్చిపోయారు. అది 4 జనే, 3-4 జనే బస్. నేను రిలేటివ్స్ ఉన్నా. ఎవరు మార్వాడి సమాజ్ మాది, అగ్రవాల్ సమాజ్, మార్వాడి సమాజ్ అంటే ఒక కుటుంబం. అది ఎవరికి ఏమైతే పోవాలా. ఎంత పెద్ద ప్రమాదం వచ్చింది కదా, ఎంత పెద్ద ప్రమాదం నడిచిన తర్వాత మేము రాలేదు. ఇంకా నేను పిల్లలది మెంబర్, పిల్లలు చచ్చిపోయిందా, అది ఇంటిలో ఎట్లా ఘోరమైందా, అది ఇప్పుడు చెప్పిన 6 గంటలకు 6-7 గంటలకు అయింది. అది అందరికీ జల్దీ ఏర్పడలే. షార్ట్ సర్క్యూట్ కాదు, ఏసీతోనే అయిందా. అది మళ్ళా సిలిండర్ బస్ట్ అయ్యి అంతా అగ్గింది, లేకుండా ఎంత అవుతలే. అదితోనే అయింది. అట్లా లేదు, అందరు ఒక దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఏం అట్లా అవుతుంది, వీళ్ళకి ఎవరికి ఏర్పడతారు లేదా. అట్లా ప్రమాదం నడిచింది. మార్నింగ్ టైం కదా, మార్నింగ్ టైంలో అందరు ఒక జగ ఉంటుంది. ఎవరు పండుకుంటాడు, ఒక మతలబ్ టీ తాగుతాడు, నాష్టా చేస్తాడు, అట్లా ఉన్నది. అగ్గి అయింది మొత్తం. సిలిండర్ బ్రస్ట్ అయిన తర్వాత ఏమి చేయకు రాదు కదా. ఇల్లులో అంతా అగ్గి అయింది. చిన్న ఇల్లు కదా, పెద్ద ఇల్లు లేదు. 3 floor ఉన్నది, 3 floor. అబ్బో ఎవరు ఒక్కటి ఎక్కడ ఉన్నది, ఎవరు ఒక్కటి అట్లా అయింది. మొత్తం బిల్డింగ్ అట్లా అయింది కదా. మీరు కూడా చూడిపోయండి పోయి లోపల. ప్రేమలత అగర్వాల్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ మెంబర్. అందరు రిలేటివ్స్. అగ్రవాల్ సమాజ్, మార్వాడి అంటే ఒక సమాజ్ ఉన్నది కదా ఇది.